కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. నేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. నేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. నేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి. చేనేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. చేనేత కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అర్హులైన నేతన్నలకు 25,000 రూపాయలు వెంటనే. అర్హులైన చేనేత కార్మికులకు 25,000 రూపాయలు వెంటనే. అర్హులైన చేనేత కార్మికులకు 25,000 రూపాయలు వెంటనే. చేనేతల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. చేనేత కార్మికుల 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 పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. అర్హులైన చేనేత కార్మికులకు 25,000 రూపాయలు వెంటనే. చేనేత కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. చేనేత కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. Down the bloody government. Down the bloody government. చేనేత కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. చేనేత కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. Down the bloody NDA government. ఇది నేతన్న నేస్తం పథకం ఎలా వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. ముడి సరుకులన్నీ పెరుగుతా ఉంటే ఆ రోజు 600 రూపాయలతో మొదలుపెట్టినది ఈ పథకం. దాని తర్వాత 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇవ్వలే. ఈడే ధర్నాలు చేసినాం, ఈడే నిరాహార దీక్షలు చేసినాం. 32 రోజులు చేసినాం దీక్షలు చేస్తే ఈడికే జగన్ రెడ్డి వచ్చినాడు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 24,000 చేస్తామని చెప్పడం జరిగింది. తిన్నాడా లేదమ్మా? 24,000 చేస్తానని చెప్పి మొదటి సంవత్సరమే 2019 ఆయన బర్త్డే రోజే డిసెంబర్ 21వ తేదీ ఈటికే వచ్చి ఇస్తున్నానని మన కాలేజ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికునికి ఇస్తామని చెప్పినారు. ఇచ్చి మొదలుపెట్టి 5 సంవత్సరాలు మధ్యలో కరోనా వచ్చింది. ఆ సంవత్సరం 2 సార్లు వేసినాం డబ్బులు. 5 సంవత్సరాలు ఆ విధంగా డబ్బులు వేసినాం. వస్తేనే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలక్షన్లకు వచ్చేకల్లా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరం అవుతుంది. మొన్న మేము ర్యాలీ కూడా చేసినాం. ఇది బాగా నేర్చుకున్నారు మీరు. ఎలక్షన్లో వస్తే ఏదో మాట చెప్పడం మళ్ళీ వెళ్ళిపోవడం తప్ప అని. 3వ సంవత్సరం పాత 50,000, ఈ సంవత్సరం 25,000, మొత్తం 75,000 ఇవ్వాలా అని చెప్పేసి మేము అడిగినాం. తీరా చూస్తే ఏందొస్తుంది 25,000 అంటే ఆ 25,000లో కూడా అంత సగం సగం అయిపోయింది. నీకెంత నాకెంత, నీకెంత నాకెంత లిస్టులన్నీ పెట్టినాం. నేను లిస్టులన్నీ వచ్చినాయి నా దగ్గర. తొందరలోనే ఇంటింటికి వస్తాం, ప్రతి గడప గడపకి వస్తాం. నీకు ఇచ్చిందా రాలేదా అని అడుగుతాం. నీకు వచ్చిందా రాలేదని అడుగుతాం. దీంట్లో ఎవరైతే కూటమి నాయకులు మాటలు వాళ్ళకేం కాదు, వాళ్ళని లెక్కలేని జోలు వేసుకోమంటారు.
ఇబ్బంది పడేది ఎవరు? సచివాలయ సిబ్బందులు ఇబ్బంది పడతారు, హ్యాండ్లూమ్ ఆఫీసర్లు ఉన్నారు. మీరు హ్యాండ్లూమ్ ఆఫీసర్లు ఖచ్చితంగా జైల్లోకి పంపించకపోతే నా మాట చెప్పి తిరిగి పెట్టుకొని చెప్తాను. ఎవడెవడైతే ఫ్రాడ్ చేసినాడో, ఎందుకంటే సాక్ష్యాలతో ఉన్నాయి, అకౌంట్లలో ఉన్నాయి కదా, లెక్క అయితే అనామకులుగా ఉన్నాయి, అనామకులుగా ఉన్నాయి. నేను ఎవరైనా దొంగ లెక్కలు పడిన వాళ్ళు ఎవడైనా ఉంటే ఎవడు కానీ పంచద్దండి చెప్తాను, అది ఫ్రీగా వచ్చింది అనుకోండి మీరు. కానీ ప్రతి నేతన్న కార్మికునికి కూడా డబ్బులు ఇవ్వాలి అందరూ కూడా. నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వం నేత కార్మికులకు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం, వాళ్ళ కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం. దొంగవి తీసుకునేవి జనాల మీదకి ఏం రాం, దొంగవి ఇచ్చిన అధికారుల మీదకి వస్తానని చెప్తున్నా. పెట్టుకుంటా అంటారు, మీకేం మేము కడుపుకు అన్నం తింటున్నారా పీ తింటున్నారా? దేశ వాళ్ళ లెక్కలు తింటాను మీకు సిగ్గులేదా అంటనా? రేం పగులు అసలుకే ఎట్ల పరిస్థితులు ఉన్నాయి చేనేత కార్మికునికి. పోయి ఒక వాటిలోకి పోతా అంటే ఎప్పుడు చూడ మగ్గాల సౌండ్ వినపడేది, ఈరోజు మగ్గాల సౌండ్లు ఏడ వినపడతాయి. జరిగితే యాడికి రకమన్నా జరగాల, ఉప్పాడు రకమన్నా జరగాల, అవునా కదా? వేరే రకం ఏమైనా జరుగుతుందా? వేషాలు పెరుగుతాయని చెప్పి దాని ఈడు 20 రోజులు పసుపడి ఉండాల్సింది, అవునా కదా? 20 రోజులు పసుపడతా అంటే ధని దగ్గర పోతా అంటే రేషాలు అంటే డిజైన్ మార్చాలా, అది మార్చాలా అని చెప్పేది 20 రోజులు 4 రోజులు ఎట్లా బతుకుతారు? ఎట్లా పసులు బతుకుతున్నారు? నేను అనేది పార్టీ నాయకులకి ఏం సంబంధం ఉందంట? మగ్గం చూపించే బాధ్యత, మగ్గం చూడాల్సిన బాధ్యత అధికారులది. పార్టీ వాళ్ళకి ఏం సంబంధం? అధికారులు ఎంక్వైరీ కూడా రాలేదు, రాత్రి ఎక్సెల్లో కొట్టడం పంపించడం, ఎవడు ఇచ్చినాడో వాళ్ళని పంపించినాం. అవును, నాకు వచ్చినాయి ఆడియో రికార్డులు కూడా వచ్చినాయి, 50 పంచుకునేది. 50 వాళ్ళవి పన్నాయి. అవును, మీరు చెప్తున్నారు మీరు ఉచిత కరెంట్ ఇచ్చే వాళ్ళకు అర్థండి మా ఉచిత కరెంట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ ఉచిత కరెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి ముందు. ఒక నిమిషం ఉండండి, వీళ్ళందరూ ఉచిత కరెంట్ వాళ్ళే కదా? జీరో కరెంట్ వచ్చింది అంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు వేయకుండా ఉన్నారు? దొంగలకు పడినంత తొందరగా వీళ్ళకి ఎందుకు పడలేకపోతున్నాయి? దొంగ అకౌంట్లలో పడిన డబ్బులు అంత తొందరగా వీళ్ళకి ఎందుకు పడిపోతున్నాయి? ఈ 2 సంవత్సరాల్లో 52 మంది చేనేత కార్మికులు ఈ రోజు మగ్గం గుంతలో ఊరేసుకొని చచ్చిపోయినారు. 52 మంది కార్మికులు, ఎంతమంది వలసలు పోయినారో తెలీదు. ఆగస్టు 7 వచ్చేకల్లా అందరూ పోయి దండలు వేయడమే నేత. నాకు నేత ఆగస్టు 7 వచ్చేకల్లా అందరూ పోయి దండలు వేయడమే. అందరికి మగ్గాలు కావాలా, అందరికి నేసేవాళ్ళు కావాలా. వాళ్ళకి మేలు చేయాలంటే మాత్రం వాడు ముందుకు రాడు. వాళ్ళ వల్ల ఏదో విధంగా లాభం పొందండి తప్ప. ఇంత ముందు కూడా అంతే, ఇదే ఆత్మహత్యలు చేసుకుంటే జోల బట్టి భిక్షాటం చేసినామా లేదా? చేసిపోయి చనిపోయిన వాళ్ళకి అందరికి అడిగినామా లేదా? తుంపర్ది కాలనీ ఈ దేశంలోనే లేదంటానులే వాళ్ళు. తుంపర్ది కాలనీ, పోతులనాయపల్లి కాలనీ, అదేవిధంగా కొత్తగా ఇచ్చిన కాలనీలే లేవంట దేశంలో. వాడు పల్లెకు సరిపోడంటే టౌన్ కి సరిపోడంటే ఇంకా పాకిస్తాన్ లో ఉన్నారా వీళ్ళంతా? పోవడానికి అంత పరువు అయితే ఎట్లా? వాళ్ళు ఏంటంటే పాపం వార్డుకు కష్టాల్లో ఉన్నారంట, కూటమి వాళ్ళు వార్డు 10 పంచుకోవాలంట. పాపం 10 కాదే, మీరు పంచుకునేది 100 పంచుకున్నారు, 100 వేలు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదేం యాడికి పోయేదేం కాదు. మీకెవరికైతే దొంగగా పన్నాయో మీరు లక్కీ, మీ జోలికి ఎవడు రాడు. కానీ ఏసినోడు ఉంటాడు చూడే, ఆ వాడు ఎంతటోడైనా సరే ఖచ్చితంగా ఇదే సభ్యులకు పంపిస్తాను. అందరినీ కూడా ఎవడైతే దొంగ చేసినాడో వాళ్ళందరినీ పంపిస్తారు. ఎట్లా మీకు
మీకంతా ఆటలు అయిపోయినాయి. మీకు నేతన్న బతుకులు అంటే ఆటలు అయిపోతున్నాయి. ఒక్కడన్నా చూసినాడా వర్షాలు పడి మగ్గాలలోకి గుంతలలోకి నీళ్ళు వచ్చిన రోజు ఓడన్నా పట్టించుకున్నాడా? మేము ఉన్నప్పుడు 1000 రూపాయలు 2 రూపాయలు 2000 ఇచ్చి బియ్యం ప్యాకెట్లు ఇచ్చి పంపించేవాళ్ళం. అడిగే దిక్కు ఎవడైనా ఉన్నాడా? ఎవడు మాట్లాడే దిక్కు లేదు. ఎవడిని పోయి చెప్పుకోలేదు. ఎవడికి వచ్చి చెప్పాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. రాత్రి ఇల్లే పంపిస్తా అంటారు. దీని మీద ఈ నియోజకవర్గం ఇదేమన్నా అయిపోయిందా పాడా? ఎవడన్నా మేము మాట్లాడితే మా మీద 4 కుక్కలను ఇడ్చేది. ఆసుపత్రి కాడికి అవే కుక్కలే పోతున్నాయి, ఈడ అవే కుక్కలే వస్తున్నాయి. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి కూడా నిన్న సవితా మంత్రి గారు చెప్పారు ఇంకా ఉన్నాయన్నీ ఎంటర్ చేస్తున్నామని. మీరు చేసిన దానిలో ఎన్ని ఎంట్రీ చేసినారు నేను చూపిస్తా డబ్బులు ఏ విధంగా దొంగగా ఎత్తినారు అనేది. మళ్ళీ అవన్నీ ఎంక్వైరీ చేసి ఇచ్చినారా? ఏ హ్యాండ్లూమ్ అధికారి మగ్గమోని ఇంటి దగ్గర పోయినారు చెప్పండి? ఎవడు మగ్గమోని ఇంటి దగ్గర పోలే. ఏంటంటే మీరు లెక్కీలే 5000 ఆ ఉద్యోగస్తుని కంట 10,000 అంట. అట్లా ఎవడికైతే ఉన్నాడో వాడు మాత్రం లెక్కలో పన్నాడు. దీనికి ఒక పద్ధతి పాడు ఎవడన్నా చేస్తున్నాడు లేదా అని చెప్పేసి. ఇంకా ఎంతమంది చావు కేకలతో వీళ్ళు పథకాలకి ఇవన్నీ చేస్తారు. ఏమంటే మా నేసేవాళ్ళు మా బీసీలు ఇవన్నీ చెప్పుకుంటా పోయినారు. ఈ వృత్తిని నమ్ముకుని ఒకడు కాదు ఉండేది. అన్ని కులాలు ఉన్న రంగులద్దే కాడి నుంచి చూస్తే చీర తయారు వరకు అందరూ పాలిష్ కాడ మొదలు పెడితే అందరూ ఉన్నారు దీనిలో. వీళ్ళకి మగ్గమోళ్ళ కాదంట, తన అనుబంధం వాళ్ళకు చుట్టే వాళ్ళు కూడా ఇచ్చాం. మరి అందరికి మడత చుట్టు పెట్టినారు. మగ్గమోనికి వీళ్ళ ఇంకా చుట్టేవానికి ఎప్పుడు పెట్టేది? అందరికి మడత చుట్టు పెట్టి పడేసినారు. దీంట్లో అసలు ఇది ఎప్పుడూ లేని దరిద్రం. జగన్ రెడ్డి చూస్తే పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ ఇంటయ్యా అన్నారు. కులం చూడొద్దు, మడతం చూడొద్దు, పార్టీలు చూడొద్దు అని చెప్పేసి ఏ కాలనీలో ఇచ్చినాము ఈరోజు దగ్గర 22,000 ఇండ్లు ఇచ్చినా. రేగడపల్లి కాలనీ, పోతులనాయకపల్లి కాలనీ, కేతిరెడ్డి కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, మొత్తం తుంపర్తి కాలనీ, ఎన్ని 22,000 ఇండ్లు ఇచ్చినాం. ఇచ్చిన వాళ్ళంతా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే నేను ఎందుకు ఓడిపోతా? ఈవీఎంలే కదా వీళ్ళు అన్ని. కాలనీలలో వీళ్ళకి దిక్కు దివానా లేదు. అన్ని పార్టీలకు ముడిపెట్టేది. ఏ రోజు కూడా 600 రూపాయలతో మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నువ్వు ఫలానా పార్టీని ఏ రోజన్నా చూసినామా? ఇది కొత్తగా తీసుకొని వస్తున్నారు. మళ్ళీ ఎక్కడా లేని మనకు మంత్రి కూడా ఉన్నాడు ఈడ. ఏడ ప్రభుత్వుడు ఉన్న ఆసుపత్రులు చూసుకోవడం లేదు. మీటింగ్లు మాత్రం ఆగకుండా పడతానే ఉంటాడు, చెప్తానే ఉంటాడు. 7వ తేదీ పండగ అయితే వీళ్ళంతా పాలన చేసుకోండి. వీటికి ఎందుకు వచ్చినారు? అందరికి పండగ అయితే పండగ ఎవడికి లెక్కించినాడు వానికి పండగ, ఎవరు లెక్కించినాడు వానికే పండగ. కార్మికులకు పండగ, కార్మికులకందరికి పస్తుంది. కార్మికులకంతా పస్తుంది. ఈరోజు మేము అడిగేది ఒకటే, మర్యాదగా ఎవరికైతే దొంగ వేసినారో అధికారి మీద తక్షణం చర్య తీసుకోవాలి. మర్యాదగా ఎవడైతే ఇవన్నీ ఇచ్చినాడో ఈ డబ్బులు తక్షణం రిలీజ్ చేయాలి. మీరేదో వారం రోజుల్లో ఇస్తున్నారు. పార్టీలకు కులాలకు సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి నేతన్నకి ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. 50,000 ఎగరగొట్టినావు, ఇప్పటికే 50,000 ఎగరగొట్టినావు. వీళ్ళకి 75,000, ఇలాగే కదా చాలా మందికి 75,000 దాకా రావాలి. కూడా మీకేం పని ఉంటుంది సచివాలయాల్లో?
సచివాలయంలో మీరు ఎంటర్ చేసే పని ఏముంటారు? అదే సచివాలయం వల్ల ఎక్కియాలి కదా, ఏలే భయంలో పాడులే అడిగే దిక్కు లేకుండా పోయింది. ఎవరా మేడం? అన్నా ఆర్టీ రమ్మని నేనే రిప్రజెంటేటివ్ రమ్మని చెప్పు, ఈ రిప్రజెంటేటివ్. మీరు నేను ఒకటే కోరేది, అధికారులు మీరు తప్పించుకోలేరు. పార్టీలు అటుపోతుంటాయి ఇటు వస్తా ఉంటాయి, కానీ అర్హత కలిగిన వాళ్ళకు మాత్రం చేసినాము, దొంగలు చేసినారు తప్పించుకున్న దాఖలాలు ఉండకూడదు. నా సంగతి తెలుసు, ఇంతకుముందే చాలా మందిని జైలుకు పంపించిన. ఈ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పోతారు. ఈ ఎగరగొట్టిన వాళ్ళు ఎవరున్నారో మీ జీతాల నుంచి కట్టేయాల్సి వస్తుంది చెప్తాను. మీ జీతాలు కట్టేయాల్సి వస్తుంది. అంత లోకం అయిపోయింది. అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు. ప్రతి మనకు డాక్టరే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి సరిగ్గా చూడరు. అంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక కార్మికుడు ఎలా ఉంటాడో మీరే ఆలోచించుకోండి. ఈరోజు యాడికి రకాలు కానీ ఉప్పాడు రకాలు కానీ లేకపోతే అసలు కార్మికులు ఉండేవాళ్ళ చెప్పండి. ఈ ఊర్లో 20 రోజులకి 30 రోజులకి 20 రోజులకి 30 రోజులకి రేసాలు ఇవ్వకుండా నిలబెడుతున్నారా లేదు చెప్పండి. రేసాలు ఎంత పెరిగినాయి? 6,000 7,000 అయినాయి కదా. ఎవడైనా అడిగిన అతడు ఉన్నాడు ఇవి పెరిగినాయా లేదా అని. దగ్గర 500 కోట్ల 600 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు 600 కోట్ల రూపాయలు బకాయిలు రావాలంటే మన ఎస్పీ గారు వచ్చినారు. మీరు కూర్చోతాలి. ఎట్లున్నారు ఈడి గారు? సరే కమిషన్ ఆఫీస్ లో ఉన్నారు సార్, అక్కడ కూర్చోబెట్టాను. అంటే మన వాళ్ళు ఇక్కడ కొంతమంది మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. కొంతమంది వచ్చిపోయారు ఇందాక నా దగ్గరికి. వస్తే వాళ్ళందరి కోసమని అక్కడ అందుబాటులో కూర్చోమని చెప్పారు. వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎట్లా ఇక్కడికి వస్తారా? వాళ్ళ స్టాఫ్ను పంపిస్తాను. వాళ్ళ స్టాఫే సగం సార్. ఆయన కమిషనర్ గారి కూర్చొని ఏదైతే ఉందో ఉన్న వాళ్ళని నోట్ చేసుకోవడానికి ఆ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మీకు అనేది ఏమంటారు సార్? మీ పక్క బొమ్మ రంగా లిస్ట్ అవుట్ కూడా చేశారు. లిస్ట్ అవుట్ చేయలేదు. ఎగ్జాంపుల్స్ ఏం పెట్టలే. వీళ్ళతో సంతకాలు చేశారు. మీ పక్క బొమ్మ ఇట్లా నా పక్క. దీంట్లో జరిగినాయి సార్. వీళ్ళలో 3 విధాలుగా జరిగింది. వీళ్ళలో మీకు ఇచ్చాను చూడండి. చేనేత కార్మికుల దగ్గరికి అసలు ఎంక్వైరీకే పోలే. దీంట్లో మొదట వచ్చిన జీవో ప్రకారము ఉచిత కరెంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తామన్నారు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది, వీళ్ళకి ఉచిత కరెంట్ ఇవ్వాలి అని. వాళ్ళకు మాత్రమే ఇంట్రడ్యూస్ చేసినారు. దాంట్లో 6,000 మంది తేలినారు. 6,000 7,000 తేలిన తర్వాత వీళ్ళు కాదు అని చెప్పేసి గతంలో మేము ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వైఎస్ఆర్లో 15,000 ఇచ్చేవాళ్ళం. 15,000 మందికి వచ్చేది. ఇది 15,000 వరకు ఉన్నారు, మీరు 6,000 మందికే ఇచ్చినారు. సరే, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి లిస్టులు తీసుకోవాలా, ఎంక్వైరీ చేయాలి. 7వ తేదీ లోపల అంటున్నారు. ఏం 7వ తేదీ రాత్రి కానీ లెక్కలు ఉన్నాయా? పర్లేదు కదా. ఎవరున్నారో వాళ్ళకు నిదానంగానే ఎంక్వైరీ చేసుకోండి. ఈ పథకం రావాలి అని 10 రోజుల ముందరే చెప్పినప్పుడు 10 రోజుల నుంచైనా ఎంక్వైరీ చేయాలి కదా. అసలు ఎంతమంది మగ్గాలు ఉన్నాయి, ఎవడు మగ్గం నేస్తున్నాడు, ఎవడు మగ్గం లేయటం లేదు, అవన్నీ ఎక్కడే కానీ జరగలేదు. చేనేత కార్మికులను గుర్తించలేదు, మగ్గము చేయలేదు. దీంట్లో రెండోది ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా సచివాలయ ఉద్యోగస్తులు. వీళ్ళతో మాట్లాడుకో నీకింత నాకింత అని నీకింత నాకింత చేసినారు. దీంట్లో దొంగలవే వచ్చినాయి అన్ని. ఆ కొత్తగా ఎంట్రీ చేసినారు అందరికీ, వేరే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కడుపాత్రంతో సరే లెక్క నీకని ఊరికనే వచ్చేదే కదా. ఇక్కడ మగ్గ కష్టం చేసేవానికి ఏం రాలే కదా.
కష్టం చేసేవానికి రాలే అని చెప్పేసి చేసినారు. సో దీంట్లో ఏడీ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. జనం ఎవరికి పడిందా ఏంది పడిందా కదా, దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది, వీళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళని అయిపోతాను, వాళ్ళని ఏడీని వాళ్ళని పిలిపియండి, ఇక్కడికే పిలిపిండి, వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళని కూడా రమ్మనండి, వీళ్ళకి సమాధానం చెప్పి ఎప్పటి లోపల వీళ్ళు వస్తాయి అనేది చెప్పండి. ఇప్పుడు మంత్రి గారేమో 7 రోజుల లోపల వస్తాయని, అసలు వీళ్ళు పేర్లు ఉన్నాయో లేదో వీళ్ళకి తెలియటం మామూలుగా జరిగేటప్పుడు ఎట్లుంటుందంటే సార్, ఇవన్నీ కూడా సచివాలయంలో అతికేయాల. ఊరుకున్నాడే అమ్మా, ఊరుకున్నాండి మా. ఇవన్నీ కూడా మేము కోరుకునేది ఏంటంటే ముందు లిస్టు సచివాలయంలో అతికేయండి. దొంగోడేడో మంచోడేడో వాళ్ళు చెప్తారు, తేలిపోతారు కదా. అవన్నీ దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? అవును, అయినా లిస్టు పెడితే తెలుస్తుంది కదమ్మా. గతంలో ఎప్పుడూ కూడా ఇచ్చిన జీవోలో కూడా సోషల్ ఆడిట్ చేసి సచివాలయంలో డిస్ప్లే చేయమని ఇచ్చినారు. మేము సచివాలయం పెడితే వీళ్ళు స్వర్ణ వార్డులు అని పెట్టారు, బంగారం వార్డులు అంటే అవి బంగారం తినడానికి ఉన్నాడు. కలెక్టర్ సార్ వీళ్ళందరూ రిప్రజెంటేషన్ రమ్మని చెప్పండి సార్. ఇక్కడే మళ్ళీ వీళ్ళందరూ ఆడికి పోయి ఇది రెండో సార్ ఇది పిలిపేయండి. రెండోది మీకు చెప్పాం, అక్కడ పోతున్నాయపల్లి కాలనీ కుంపర్తి కాలనీ, మీరు పుట్టపర్తి ఉప్పు ఏమో వాళ్ళ చీరలు ఇచ్చి ఖర్చు తెచ్చుకుండేది చూసుకోండి. ప్రోజెక్ట్ 5,000 రూపాయలు ఏమో ప్యూర్ నేచర్. ఒక నిమిషం మాకు పర్లేదు, నువ్వు నీ బాధే చెప్తాను. నువ్వు కూర్చో నీ బాధ కదా. మేము కార్మికులు కూర్చో. ఏంటి బాబు ఇదిగో 1వ వార్డులోనే ఇన్ని ఉన్నాయి. 1వ వార్డులోనే మేము మగ్గాలు నేస్తానాము, మాకు ఈ లేదు అని చెప్పే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంకా ఉన్నాయి, ప్రతి వార్డులోనూ ఉన్నాయి. 40 వార్డులలో ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళను కొద్దిసేపు ఉండండి మా, కూర్చో. ఆర్టీఓ గారు వచ్చినారు, ఒక నిమిషం ఉండండి మా తల్లి, కూర్చోండి. ఆర్టీఓ గారు వచ్చినారు, పోయిన ఆర్టీఓ లాగా కాదు, మొన్ననే వచ్చినాడు. ఆ ఏడీని ఆఫీసర్ని పిలిపిస్తారు సార్. మాకు వీళ్ళందరూ ఎవరెవరు మిస్ అయిన వాళ్ళతో పాటి అసలు మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నారో ఎవరికి ఇచ్చినారో అది సచివాలయంలో డిస్ప్లే చేయాలి. అకార్డింగ్ టు ద జీవో ప్రకారం వాళ్ళు డిస్ప్లే చేసి తీరాలి. కాబట్టి అవన్నీ కూడా డిస్ప్లే చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ ఉన్న కొంతమందితో మీకు సంతకాలు అదేవిధంగా అప్లికేషన్స్ ఇచ్చినాము. ఇక్కడే ఉంటారు సార్, మీరంతా ఈడే ఉండండి మా. మున్సిపల్ ఆఫీసర్ నుంచి వాళ్ళు ఏడీలు వాళ్ళందరూ వస్తున్నారు. మళ్ళీ నేను పక్క పోతాను, మీరు పోయినారనుకో ఇల్లు పోతారు. అర్థమైందా? మీరందరూ కూర్చోండి, మీరందరూ కూర్చోండి. ఇంకా ఎవరైనా రానోళ్ళు ఉంటే రమ్మనండి. అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని సార్ ఇది రాకపోతే ఈరోజు ఎంత 11 ఆగస్టు 15 రోజు, ఆగస్టు 15 కన్నా రాకపోతే ఆగస్టు 15వ తేదీ లోపల మళ్ళీ రాని చేనేత కార్మికులు అదేవిధంగా ఎంక్వైరీ కూడా జరగకపోతే మళ్ళీ ఇదే చేనేత కార్మికుల్లో ఊర్లో ఉన్న వాళ్ళందరితోనూ కూడా ఎవరైతే దొంగ వేయించుకున్నారో అవన్నీ ఎంక్వైరీ చేయడం తేలాల్సిందే. ఎవరైతే నిజంగా ఉన్నారో అర్హత లేకుండా లేకపోతే అదే స్వతంత్రం దినోత్సవం రోజు మా అందరి స్వతంత్రం కోసం ఈ చేనేత కార్మికులందరితో కూడా మేము ర్యాలీ చేయాల్సి ఖచ్చితంగా ఈ చేనేత కార్మికులందరితో కూడా ఈసారి ఇట్లా కూర్చోం, పురుగుల డబ్బా పెట్టుకొని కూర్చుంటాం. మీరు చెప్తాను మళ్ళీ మీరు ఆగస్టు 15 లోపల దీనికి ఒక సొల్యూషన్, దొంగను బయట పెట్టాలి. నిజమైన కార్మికునికి రాకపోతే అదే స్వతంత్ర దినోత్సవం రోజు ఇక్కడ పురుగుల డబ్బాతో అందరం కూడా కూర్చుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మా అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు ఇక్కడికి పిలిపాను సార్, మీరందరూ ఈయనే ఉండండి మా. ఏడీలు వాళ్ళందరూ వస్తున్నారు సార్, కొద్దిగా టైం పట్టిన అందరితో కూడా తీసుకోండి సార్.
ఇబ్బంది ఏం లేదు. లేకపోతే ఆగస్టు 15వ తేదీ దేశానికి స్వతంత్రం వచ్చిందో లేదో కానీ ఈ కూటమి వల్ల మనకు చేనేత కార్మికులకి అందరికీ కూడా స్వతంత్రం రావాలని చెప్పేసి పురుగుల మందు బాటిల్ తీసుకుని వచ్చి ఈడే కూర్చున్నాం అందరం కూడా. ఇదే ఆర్టీఓ ఆఫీస్ దగ్గరనే కూర్చున్నాం. సరేనా? మీరందరూ ఈడే ఉండండి. ఇప్పుడు వస్తున్నాడు ఆఫీసర్ వస్తున్నాడు. మనం అడిగేది ఒకటే, మగ్గం ఎవరికైతే నేస్తున్నాడో వానికి ఇవ్వండి. దొంగ ఎవడు చేసినాడో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. జనం మీద కాదు మీరు తీసుకోవాల్సింది, అధికారుల మీద చర్యలు తీసుకోండి. నేను కోరుకుంటా, చాలా మంది అడుగుతా అంటారు ఆశయం ఎవరికైనా ఇచ్చా అంటారు, కానీ చూసి ఇవ్వాల్సిన బాధ్యత అధికారిది, ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. లేదు అంటే ఇవన్నీ సూట్ కేసులు అన్నీ కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్కి పోయినట్టే. ఇవన్నీ సూట్ కేసులన్నీ పార్టీ ఆఫీస్కి పోయినట్టే. ఇలా బతుకు సిగ్గం అన్నం తినే నా కొడుకులు ఎవడని చేస్తాడా? కడుపుకు అన్నం తినేవాడు మగ్గమని లెక్క తింటాడా? కడుపుకు అన్నం తినేవాడు మగ్గం నేసేవాళ్ళు అది పార్టీల పరంగా చేస్తాడా? రైతుకు చేనేత కార్మికుడి యొక్క లెక్క తినేవాడు వాడు మంచి అంటారని నేను అనుకోవటంలో. ఆ బతకడం కంటే ఏదన్నా మంచి బావి చూసుకుని దుంకడం మేలు. మగ్గమోని కడుపు కష్టము వాళ్ళ కోతను కూడా తినాలనుకునే బతుకే దానికంటే ఏదైనా బావి చూసుకుని దుంకడం మేలు. ఇలా పరిస్థితులు ఆ విధంగా తయారైన అంత దయని 3 సంవత్సరాలు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చాయని చెప్పి తీసుకొస్తాను. ల్యాండ్ అది కూడా రాదు. ఏమి ఇచ్చామని 3 ఏళ్ళు ఇవ్వాల్సింది ఏమి వద్దన్నామా? ఇవ్వాల్సిన మీకు కరెక్ట్ గా న్యాయపరంగా ఇవ్వాల్సింది మేమేమైనా వద్దన్నామా? కార్యకర్తలకి ఏం లేదు. ఇది కూడా కొంతమంది మాత్రమే నీకింత నాకింత మళ్ళీ రావు కదా. మీరు ఏడాడో పట్టుకో పిక్కొని తింటున్నారు. వీళ్ళ మీద ఎందుకు పడాలా? చేనేత కార్మికుల దగ్గర ఎందుకు పడి రావాలా? ఎట్లా చేస్తున్నారు? ఆడా ఈడ పిక్కుంటున్నారు. వీళ్ళ దగ్గర ఎందుకు పడాలా? కాబట్టి ఖచ్చితంగా ఇది న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి చేనేత కార్మికునికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాము. దీనికి సంబంధించిన అధికారులు ఎవడైతే తప్పు చేసినాడో వాళ్ళని జైల్లోకి పంపించేంత వరకు నిద్రపోవని చెప్పేసి తెలియదు. థ్యాంక్ యూ. మీరంతా ఈయనే ఉండండి. అవసరమైతే ఏడీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి వస్తా. మీరు ఆ కలెక్షన్తో మొత్తం అన్ని రాసుకోండి. రాసి ఇచ్చేంత వరకు మీరు ఈ నుంచి వెళ్ళొద్దండి. అయిపోయిన తర్వాత నాది అయిపోయింది కదా అని వెళ్ళిపోయినారు అనుకో ఇదే అవుతుంది. అందరూ అయిపోయేంత వరకు ఉండండి. మీలో ఐక్యమత్యం లేకపోతే మిమ్మల్ని వాడుకోవడానికి తప్ప మీకు ఉపయోగపడేవాడు ఎవడు దొరకడు. మళ్ళీ చెప్తున్నా. కాబట్టి చివరి వరకు ఉండి వీళ్ళకు సమస్య తీరేంత వరకు హామీ ఇచ్చేంత వరకు మీరు ఈడే ఉండాలని చెప్పేసి. థ్యాంక్ యూ.